హాయ్! బాలామృతం పౌడర్‌తో కేక్ రెసిపీ ట్రై చేశాను. చాలా వచ్చింది. మీకు కూడా చెప్తా. మీరు ట్రై చేయండి. ఫస్ట్ అయితే 2 కప్స్ బాలామృతం పౌడర్‌ని జల్లెడ పట్టుకొని మిక్సీలో వేసుకున్న. హాఫ్ కప్పు పంచదార వేసి 2 పౌడర్‌లా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ వెనిల్లా ఎసెన్స్, 1/4 కప్పు పెరుగు, హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు, పించ్ ఆఫ్ సాల్ట్ వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ వేసి అది కలిపిన తర్వాత హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం తక్కువైనా పర్వాలేదు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ ఇట్లా రావాలి. సో ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ప్రీ హీట్ కోసం గిన్నె పెట్టి స్టాండ్ పెట్టి 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేయాలి. ఇప్పుడు కేక్ గిన్నెకి ఆయిల్ అప్లై చేసి పిండిని స్ప్రెడ్ చేసి బ్యాటర్ అంతా ఇందులో వేసి 2-3 టైమ్స్ ఇట్లా ట్యాప్ చేయాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నాకు అవైలబుల్ ఉన్నవి వేశాను. ప్రీ హీట్ మనం 10 నిమిషాలు చేసాం కదా, లో ఫ్లేమ్లో చేశాను. అందులో పెట్టి మూత పెట్టి 45 నిమిషాలు నేను మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. ప్రీ హీట్ ఏ ఫ్లేమ్లో అయితే చేసామో తర్వాత కూడా అదే ఫ్లేమ్లో చేయాలి. 45 మినిట్స్ తర్వాత చూస్తే మన కేక్ అనేది చాలా బాగా రెడీ అయింది. సో ఇప్పుడు ఇలా ట్యాప్ చేయగానే వచ్చేసింది. అంత బాగుందనమాట. సో ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ టైము షేప్ బాగాలేదు, టేస్ట్ బాగుంది. ఇప్పుడు టేస్ట్ బాగుంది, షేపు బాగుంది. సో బాలామృతం పౌడర్ ఇంట్లో వేస్ట్గా అలా పడిపోతూ ఉంటుంది. ఇట్లా ట్రై చేస్తూ ఉంటే మన పిల్లలు ఇష్టంగా తింటారు. అది వేస్ట్ అవ్వదు కూడా. సో చాలా బాగుంది. ట్రై చేయండి. ఓకే, బాయ్.